ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఒక హైబ్రిడ్ స్కీమ్ ఈక్విటీ మరియు డెట్ లో పెట్టుబడి చేస్తుంది. ఈ ఫండ్ 2006లో లాంచ్ అయింది. ఒక డైనమిక్ అసెట్ అలోకేషన్ స్ట్రాటజీ. ఇక్కడ డైనమిక్ అసెట్ అలోకేషన్ అంటే ఈక్విటీ లెవెల్స్ ని అడ్జస్ట్ చేసుకోవడం మారుతున్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం మరియు డెట్ ఎక్స్పోజర్ లో నష్టం కారకాలని పరిమితం చేస్తుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఈక్విటీ కోసం చేస్తుంది. ఇన్ హౌస్ మోడల్ ని ఉపయోగించి మీరు బైలో లేదా సేల్ హై చేయొచ్చు. అంటే ఇది స్కీమ్ లో ఈక్విటీ లెవెల్స్ పెంచుతుంది ఈక్విటీ వాల్యుయేషన్స్ చౌక అయినప్పుడు. ఇక ఈక్విటీ వాల్యుయేషన్స్ పెంచడానికి ఈక్విటీ లెవెల్స్ ని తగ్గించాలి. మీరు ఫండ్ యొక్క నెట్ ఈక్విటీ లెవెల్ తో పోల్చి చూడొచ్చు. సెన్సెక్స్ ని స్క్రీన్ పై చూపించే చార్ట్ లో ఈ ఫండ్ నెట్ ఈక్విటీ లెవెల్ ఏర్పరుస్తుంది. 30% నుండి 80% మధ్య మార్కెట్ కండిషన్ లాభాన్ని అందుకోండి. ఈ స్కీమ్ 0 నుండి 35% వరకు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా పెట్టుబడి చేస్తుంది. ఈ స్కీమ్ మీకు ఇన్వెస్ట్మెంట్స్ లాభాన్ని పొందే అవకాశాన్ని ఇస్తుంది. దాంట్లో వాలటిలిటీ సమయంలో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేషన్ మరియు డెట్ లో రిలేటివ్ స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, ఈ స్కీమ్ మీకోసం సరైనదేనా? మీరు హై సిక్ ప్రొఫైల్ ఇన్వెస్టర్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ 3 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు ప్రొఫైల్ అవుతుంది. అప్పుడు మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ గురించి ఆలోచించవచ్చు. సారాంశం, ఈ స్కీమ్ లో ముఖ్య సూచనలు ఇలా ఉంటాయి. రండి, మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని ఈక్విటీ మరియు డెట్ రెండింటి పవర్ ఇవ్వండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ని నేడే ఎంచుకోండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పథకానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.